గంగుల కమలాకర్తో మీకు సన్నిహితం ఉంది కాబట్టి మీ కుడి భుజంగా ఉన్న కన్నకృష్ణ అంటే కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు. హుజురాబాద్లో ట్రాక్టర్లు అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి సంబంధించి ట్రాక్టర్ల కుంభకోణం జరిగితే ప్రెస్ మీట్తో వదిలేసిన మీరు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేయలేకపోయారు. కోర్టు మెట్లకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఇది లోపాయకారి ఒప్పందం కాదా అని మీకు సంబంధించిన వారే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ట్రాక్టర్ల కుంభకోణం ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతలేదు, మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. కానీ దాని మీద హుజురాబాద్లో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. కరీంనగర్లో మిత్రుడు మీడియా కన్వీనర్ సమ్మిరెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన డాక్యుమెంట్ ఆయన తీసుకొచ్చినాడు. దాని తర్వాత డాక్యుమెంట్ నాకు ఇవ్వకుండా మా మిత్రుడు ఏం చేసిండు, ఆయనకు మిస్టేక్ ఆయన ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి ఆయన ఒక 18 మందికి ట్రాక్టర్లను శాంక్షన్ తీసుకున్నాడు. ఆయన ఎంత పొరపాటు. కాబట్టి దాని మీద నేను మా పార్టీలో చిన్న మిస్టేక్ వల్ల నేను ఆ పరిస్థితికి సంబంధించి బరాబర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడుతున్నాం, న్యాయపరంగా పోవడానికి ఆ డాక్యుమెంట్ మా వాడు నాకు ఇవ్వలేదు. డాక్యుమెంట్ నేను క్రియేట్ చేసుకున్నాను కాదు, అందుకే మొత్తం మళ్ళీ ఆర్టీఐ కింద అప్లై చేసినాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి గారు ఒకటి జైత్యాలకు సంబంధించిన కేసు వేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ అవుతాను, అది ప్రాసెస్లో ఉంది. దేర్ ఇస్ నో ఇష్యూ. నేను చెప్తున్నాను కదా, మీకు ఒక్కడ కూడా నాకు ఎవరితో లోపాయకారి ఒప్పందం పెట్టుకోవాల్సినటువంటి గత్యంతరం బట్టలే. నేను దేవుని విశ్వసిస్తా. రాజకీయంగా నా మీద బురద జల్లానేటువంటి మూర్ఖులకు అది నేరెళ్ళ సంబంధించినటువంటి అంశం మీద నా గురించి మాట్లాడినా, లేదా ఇంకేదైనా గంగుల కమలాకర్ సంబంధించినటువంటి విషయం మాట్లాడినా, లేకపోతే ఇంకా ఏదైనా మాట్లాడితే కూడా నేను నా నిబద్ధతకు సంబంధించి నాకుగా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. ఐఆమ్ హానెస్ట్. నేను రాజకీయాల్లో 2 మాటలతో ఉంటా. ఒకటి, ఈరోజు రాజకీయాలు రాజులాగా బతుకుతే రాజకీయ విరమణ తర్వాత మహారాజులాగా బతకాలనుకుంటా తప్ప నన్ను శత్రువులు ఏమాత్రం ఎక్కడ కూడా చూపెట్టమనండి. ఏదైనా మీరు అన్నారు కదా ఆధారాలు ఉన్నాయని, ఏదైనా నేను ఇవాళ క్వారీకి సంబంధించి ఏదో తీసుకున్నాను అంటారు కదా, దాని డాక్యుమెంట్ నేను మీకు ఇస్తాను. లేదా నేరేళ్ల సంఘటనకు సంబంధించి నేను చెప్పిన సీక్వెన్స్ 5th ఆగస్ట్ 2014 నుంచి కంటిన్యూగా నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే నేను అమరదీక్ష చేస్తాను అనౌన్స్ చేస్తున్నాను. బికాజ్ ఎన్ఓసీఎం అని అడుగుతున్నప్పుడు రేపు దీక్ష చేస్తాను ఇలా కూర్చునే అంశం కాదు. అది నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే పోస్టర్లు ప్రింట్ చేసిన, మీరు కావాలంటే తీసుకోండి. ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించి. కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు? పొలిటికల్ బ్రోకర్స్ చాలామంది చాలా కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు మారిపోయారు. ఒక చిన్న మంది ఒక మామూలు లీడర్ని పట్టుకొని మీకు కూడా మూర్ఖుడు ఇన్ఫర్మేషన్. నేనంటే చాలామంది విన్నారు. కన్నకృష్ణ ఏం పార్టీ అధ్యక్షుడే, కానీ ఏం పదవి అనుభవించినటువంటి మిగతా చాలామంది బ్రోకర్స్ ఇవాళ వాస్తవంగా టీఆర్ఎస్లో పుట్టినోడు కూడా మాట్లాడతలేడు. కానీ కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర బతికి రాజకీయాన్ని అనుభవించి ఈరోజు వేశ్య లెక్క బయట పోయి ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. దాని గురించి మనం మాట్లాడుకుంటూ చాలామంది వేరు, చాలా నియోజకవర్గాలు వేరు. కన్నకృష్ణ నాకేం గోచిగట్టిన దోస్తు కాదు కదా. రాజకీయంగా ఆయన ఒక అవకాశం తీసుకున్నాడు, కార్పొరేట్ రోడ్డు పైన. దాని తర్వాత నాకు ఇక్కడ ఉనికి లేదనుకున్నాడు. నాకంటే దగ్గర మిత్రుడైన రవీందర్ సింగ్ కోసం ఆయన క్లాస్మేట్లు వాళ్ళు ఇద్దరు. సో ఆయనతోటి కలిసి వెళ్ళిపోయినాడు. దానికి ఏం చేస్తుంది ఇప్పుడు.